ఎవరు చెప్పారండి? మనకి ఆ యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఆయన మనకు పరీక్ష పెడతాడు, మనకి నిందల పాలు చేస్తాడని ఎక్కడ చెప్పాడండి? ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదండి. కావాలంటే మనమే మన చేసిన తప్పుడు పనులకి, మన చేసిన పాపాలకి ఆయన యొక్క తన ప్రాణాలను పణంగా పెట్టి మనకి రక్షణ తేవడానికి గురించి ఆయన త్యాగమూర్తి అయిపోయి ఆయన మనకి స్వస్థత తెచ్చాడు తప్ప ఏనాడు మన ప్రియమైన తండ్రి ఎప్పుడూ కూడా మనకి ఎటువంటి కష్టం కానీ ఎటువంటి శ్రమలు కానీ ఆ శ్రమలు ఆయనే మోసాడు, ఆ శిక్ష ఆయనే అనుభవించి మనకి స్వేచ్ఛనిచ్చాడు. కాగా పైపిచ్చి మనం మాట్లాడే మాటలు ఏంటంటే, నా ప్రియ క్రైస్తవులారా గమనించండి, ఆయన నమ్ముకుంటే ఆయన పరీక్ష పెడుతున్నాడా? ఆయన నమ్ముకుంటే మన చేత మనకి టెస్ట్ చేస్తున్నాడా? అలాంటిది ఏమి లేదండి. ఇది తప్పుడుగా మాట్లాడకూడదండి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు మనకి కించపరిచేలా మాట్లాడకూడదు మనం.